అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2025 సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఏ శుక్రవారం చేసుకోవాలి, అలాగే పూజ టైమింగ్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం 2వ శుక్రవారం చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం 2వ శుక్రవారం చేసుకోవాలా లేక 3వ శుక్రవారం చేసుకోవాలా అని చాలామందికి సందేహం వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో 2వ శుక్రవారమే చేసుకుంటూ ఉంటారు చాలామంది. అయితే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో మనకి 3వ శుక్రవారం చేసుకోవాలని కొంతమంది అంటున్నారు. అయితే 2వ శుక్రవారం చేసుకోవాలని ఇంకొంతమంది అంటున్నారు. అసలు ఏది వాస్తవం, ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలిస్తే అసలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, భవిష్యత్తర పురాణంలో ఏం చెప్పారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన చారుమతి వృత్తాంతం అని ఉంది. ఆ చారుమతి వృత్తాంతంలో ఏం చెప్పారంటే, స్వయంగా వరలక్ష్మీదేవి అమ్మవారి చారుమతి అనే భక్తురాలి కళలో కనిపించి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతం చేసుకోవాలని చెప్పిందని భవిష్యత్ పురాణాల్లో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే అది 2వ శుక్రవారం 3వ శుక్రవారం అని కాదు, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి. ఈ శుక్రవారంతో పౌర్ణమి ప్రారంభమైంది. ఈ శ్రావణ మాసంలో 5వ శుక్రవారం 5 శుక్రవారాలు వచ్చాయండి. కానీ పౌర్ణమి మాత్రం ఆగస్టు 9వ తేదీని వచ్చింది. కాబట్టి మనకి ఆగస్టు 9 శనివారం పౌర్ణమైంది. కాబట్టి ఆ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అయితే ఆడవాళ్ళకి చాలామందికి సందేహం వస్తుంది. ఆ సమయంలో రజస్వల దోషాలు అనేవి ఉంటూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చా చాలామందికి సందేహం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక శుక్రవారం అయినా చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ యథార్థానికి సాంప్రదాయ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, వరలక్ష్మి వ్రతం వచ్చే వరకు వేచి చూసి ఆ సమయానికి ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 8వ తేదీ. ఎవరైనా ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే, రజస్వల దోషాలు వస్తే అలాంటి టైంలో మాత్రమే నెక్స్ట్ వచ్చే శుక్రవారం చేసుకోండి. లేకపోతే మీకు కుదిరితే వరలక్ష్మి వ్రతానికి అప్పుడు మాత్రమే చేసుకోండి. అంతేకాని శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం 2వ శుక్రవారం ముందుగానే వరలక్ష్మి వ్రతాలు చేసుకోవద్దు. శుక్రవారం 3వ శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతం అయింది కాబట్టి అప్పటి వరకు వేచి చూసి ఆ వరలక్ష్మి వ్రతంని చేసుకుంటే చాలా మంచిది. అప్పుడు ఇబ్బంది కనుక, అలాంటి సమయంలో మీకు ఇబ్బంది కనుక వచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చే 4వ శుక్రవారం కానీ 5వ శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అలాగే మనకి వరలక్ష్మి వ్రతం పూజ టైమింగ్స్ ఉంటాయి. వరలక్ష్మి వ్రతం ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజున మనకి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే మన శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిదండి. శుక్రవారం కోట ముందు దీపం వెలిగించి తులసి కోట దగ్గర 3 ప్రదక్షిణలు చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే లక్ష్మి మన ఇంట్లోనే ఉండిపోతుంది. శుక్రవారం నాడు ఓం లక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎంతో ఇష్టం. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని కలిపి పూజ చేస్తే ఇంకా మంచిదండి. మనం ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే స్వామివారి అనుగ్రహం అన్నది మనకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి 2025 ఆగస్టు 8 శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని ఆ రోజున స్థిర లగ్నం టైమింగ్స్ కనుక మనం పరిశీలించినట్లయితే స్థిర లగ్నము ఆ రోజు ఏ సమయంలో ఉంది అంటే పూజ చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఏంటి అంటే మొట్టమొదటిది స్థిర లగ్నం, సింహలగ్నం. ఆ సింహలగ్నం ఎప్పుడు ఉంది అంటే ఆగస్టు 8 ఉదయం 6:50 నుంచి ఉదయం 9:02 వరకు ఉంటుంది. కాబట్టి ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి బెస్ట్ టైం ఏంటంటే స్థిర లగ్నం, సింహలగ్నం. ఉదయం 6:50 నుంచి అలాగే 9 గంటల మధ్య మీకు వీలు కుదిరితే పూజ చేసుకోండి. అలా చేసుకోవడం వీలు కాదనుకోండి, ఆగస్టు 8వ తేదీ ఉన్నటువంటి తర్వాత స్థిర లగ్నం ఏంటంటే వృశ్చిక లగ్నం. ఆ వృశ్చిక లగ్నం ఎప్పుడు ఉందంటే ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 1:19 నుంచి మధ్యాహ్నం 3:33 వరకు ఉంది. ఆ టైంలో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయం కూడా చేసుకోవడం మాకు వీలు లేదనుకోండి, తర్వాత స్థిర లగ్నం ఆగస్టు 8 ఉందంటే కుంభలగ్నం. ఆ కుంభలగ్నం ఎప్పుడంటే రాత్రి 7:29 నుంచి రాత్రి 9:00
6 నిమిషాల వరకు ఉందండి. ఆ సమయం కూడా చేసుకోవడం మాకు వీలు కాదు అనుకున్న వాళ్ళు మనకి అర్ధరాత్రి సమయంలో మిడ్‌నైట్ టైంలో కూడా ఆ స్థిర లగ్నం ఉంది. అర్ధరాత్రి మనకి వృషభ లగ్నం ఉంటుంది. ఆ వృషభ లగ్నం ఏంటంటే వచ్చింది ఎప్పుడంటే అర్ధరాత్రి మనకి 12:25 అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి నైట్ వచ్చేసి 2:25 మనకి మిడ్‌నైట్ 12:25 నుంచి అలాగే 2:25 వరకు ఉంది. కానీ అది మనము అర్ధలగ్నము అని అంటారు. అర్ధరాత్రి నిశి పూజలు చెయ్యరు కాబట్టి ఆఖరి స్థిర లగ్నం అంటే వృషభ లగ్నాన్ని విడిచిపెట్టేసేయండి. ఆగస్టు 8వ తేదీ ఉన్నటువంటి 3 స్థిర లగ్నాలు అంటే సింహలగ్నము, వృశ్చిక అలాగే కుంభలగ్నము, ఈ 3 లగ్నాల్లో ఏదో ఒక సమయంలో వరలక్ష్మి వ్రతం చేసుకొని అద్భుత ఫలితాలు అయితే పొందండి. ఇంకొకసారి స్థిర లగ్నం టైమింగ్స్, పూజా టైమింగ్స్ అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఆగస్టు 8వ తేదీ మొట్టమొదటి స్థిర లగ్నం టైమింగ్. సింహ లగ్నం టైమింగ్ వచ్చేసి ఉదయం 6:50 నుంచి 9:02 వరకు. అది మీరు మిస్ అయితే కనుక స్థిర లగ్నం, అది స్థిర లగ్నం మిస్ అయితే వృశ్చిక లగ్నం అనేది ఉంటుంది. ఈ వృశ్చిక లగ్నం వచ్చేసి టైమింగ్స్ మధ్యాహ్నం 1:19 నుంచి మధ్యాహ్నం మనకి ఉంటుంది 3 గంటల వరకు. అది కూడా మీరు మిస్ అయినట్లయితే తర్వాత లగ్నం కుంభలగ్నం. ఈ కుంభలగ్నం టైమింగ్స్ ఏంటంటే సాయంకాలం అంటే రాత్రి సమయంలో 7:29 నుంచి రాత్రి 9:06 వరకు ఉంటుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. కానీ అద్భుతమైన ఫలితాలు రావాలంటే మాత్రం మనకి జ్యోతిష్య శాస్త్రపరంగా సింహలగ్నము, వృశ్చిక లగ్నము, కుంభ లగ్నము, ఈ 3 లగ్నాల్లో ఏదో ఒక లగ్నం ఉన్న సమయంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీకు అయితే కలుగుతుంది. అందరూ కూడా ఆగస్టు 8 శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అలా కుదరని ఆడవాళ్ళకి నెలసరి ఇబ్బందులు వస్తాయని అనుమానం ఉన్న వాళ్ళకైతే ఆగస్టు 8 వరకు వేచి చూడండి. ఆ సమయానికి మీకు నెలసరి ఇబ్బంది కనుక వస్తే ఆ తర్వాత వచ్చే శుక్రవారం అంటే 4వ శుక్రవారం కానీ 5వ శుక్రవారం కానీ, 5వ శుక్రవారం మనకి ఆగస్టు 22వ తేదీన వస్తుందండి. 23న మనకు అమావాస్య వస్తుంది కనుక అలా చేసుకున్నా కూడా పర్వాలేదు. 4 కానీ 5వ వారం కానీ చేసుకోవచ్చు. 2025 శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా వాయనాలు ఇచ్చే ఆడవాళ్ళందరూ కూడా ముత్తైదువులకు వాయనాన్ని ఇచ్చేటప్పుడు తాంబూల వాయనంలో మనం తప్పకుండా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక, ఈ వస్త్రం ఇవన్నీ కూడా తాంబూలంగా ఇవ్వాలి. అయితే చాలామంది ఆడవాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఒక పండు ఇచ్చి తాంబూలం ఇస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతంలో ఒకే ఒక పండు ఉంచి తాంబూలం ఇవ్వకండి. జంట పండ్లు ఉండాలి. మీరు ఏ పండు పెట్టినా సరే 2 పండ్లు అయితే ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ తాంబూలం అనేటటువంటిది సంపూర్ణమైన శుభఫలితాలు అన్నది మీకు కలుగజేస్తుంది. వరలక్ష్మి వ్రతం ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు ఆ తాంబూలం పసుపు, కుంకుమతో పాటు 2 పండ్లు కూడా ఉండేలా చూసుకోవాలి. అలాగే తీసుకున్నటువంటి ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ముత్తైదులు ఆ తాంబూలంలో ఉన్నటువంటి పసుపు, కుంకుమ వీటిని కూడా అలా ఇవ్వకూడదు. మీకు ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకొని తాంబూలం వాయనం ఇచ్చినట్లయితే అందులో ఉన్నటువంటి పసుపు, కుంకుమ మీరు గృహంలో ఉంచుకోవాలన్నమాట. మీరు వేరే వాళ్ళకి తాంబూలంగా ఇవ్వాలనుకుంటే కొత్తది తెచ్చి ఇవ్వాలి తప్ప పసుపు, కుంకుమ వాళ్ళకి తాంబూలంగా మీకు వాయనంలో ఇచ్చినటువంటి పసుపు, కుంకుమ ఇలాంటివి మాత్రం ఎవరికి ఇవ్వకండి. మీరు గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడానికి అసలు వినియోగించొద్దు, అంటే వాడకూడదు. దేవీ దేవతల చిత్రపటాలకి అలంకరణ కూడా ఇలాంటిది వాడకూడదు. లేదా ఇవన్నీ చేసుకున్నా కూడా పసుపు, కుంకుమ మిగిలినట్లయితే అటువంటి దాన్ని పారే నీళ్ళలో విడిచిపెట్టడం లేదా ఎవరు తొక్కని చుట్ట చెట్టు మొదట్లో కానీ వేసేయండి. వేస్తే చాలా మంచిది. ఈ విధంగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.